సో ఇవాల్టి ఎడిటోరియల్లోకి వచ్చేస్తే ఈరోజు ఎడిటోరియల్ యొక్క టైటిల్ బిల్డింగ్ రెసిలియన్స్. బిల్డింగ్ రెసిలియన్స్. రెసిలియన్స్ అంటే అర్థం ఏంటమ్మా? ద ఎబిలిటీ టు బౌన్స్ బ్యాక్. రెసిలియన్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఎబిలిటీ టు బౌన్స్ బ్యాక్. మనం కింద పడి దెబ్బ తగిలినప్పుడు పైకి లేవగలిగే క్యాపబిలిటీని మనం రెసిలియన్స్ అని చెప్పి అంటాం. ద ఎబిలిటీ టు బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ ఫెయిల్యూర్, సెట్ బ్యాక్స్ అని అర్థం. ద రియో డిక్లరేషన్ అండర్లైన్డ్ ద కొహెషన్ విత్ ఇన్ బ్రిక్స్. సో రియోలో జరిగింది ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్. ఈ సమ్మిట్లో ఫైనల్ జాయింట్ స్టేట్మెంట్ ఏదైతే రిలీజ్ అయిందో, రియో డిక్లరేషన్ ఏదైతే ఉందో, ఇది దేన్ని అండర్లైన్ చేస్తుంది? ఇట్ అండర్లైన్స్ ద కొహెషన్ విత్ ఇన్ బ్రిక్స్. విత్ ఇన్ బ్రిక్స్ కొహెషన్ అంటే అర్థం ఏంటమ్మా? కొహెషన్ అంటే కలిసి ఉండడం. కొహెసివ్గా అంటే ప్రాపర్గా కలిసి ఉండడం అనమాట. గొడవలు లేకుండా, కాన్ఫ్లిక్ట్ లేకుండా ఒక మాట మీద ఉండడం. The 17th summit of BRICS emerging economies, which ended on Wednesday, on Monday, came at a time when the organization was in the global spotlight. This was the first such meeting that included all the newly inducted members: Egypt, Ethiopia, the UAE, Iran and Indonesia. Saudi Arabia has not joined so far. 17వ సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం అంటాం. అంటే హైయెస్ట్ లెవెల్ మీటింగ్ వేర్ హెడ్స్ ఆఫ్ ద నేషన్ పార్టిసిపేట్ చేస్తే దాన్ని మనం సమ్మిట్ లెవెల్ మీటింగ్ అని చెప్పంటాం. సో బ్రిక్స్లో ఎమర్జింగ్ ఎకానమీస్ అన్నీ పార్టిసిపేట్ చేస్తాయి. బ్రిక్స్లో మీకు బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఒరిజినల్గా 4 ఫౌండింగ్ మెంబర్స్. సౌత్ ఆఫ్రికా తర్వాత జాయిన్ అయింది. తర్వాత బ్రిక్స్ ఇప్పుడు ఎక్స్పాండ్ అయింది. ఈ 5తో పాటు బ్రిక్స్లో ఇంకొక 5 కంట్రీస్ కూడా యాడ్ అయ్యాయి. అవేంటవి? ఈజిప్టు, ఇథియోపియా, ద యుఏఈ, ఇరాన్ అండ్ ఇండోనేషియా. సో ఈ 5 దేశాలు కూడా బ్రిక్స్లో అఫీషియల్ మెంబర్స్ అయ్యాయి. సౌదీ అరేబియాకు కూడా ఇన్విటేషన్ వెళ్ళింది, కానీ వాళ్ళు జాయిన్ అవ్వలేదు. సో ఈ మీటింగ్ అనేది మండే రోజు ఎండ్ అయ్యింది. ఇట్ కేమ్ ఎట్ ఎ టైమ్ వెన్ ద ఆర్గనైజేషన్ వాజ్ ఇన్ ద గ్లోబల్ స్పాట్లైట్. స్పాట్లైట్ అంటే ఫోకస్. సో ప్రపంచమంతా ఏం జరుగుతుంది ఇక్కడ అని ఫోకస్ చేస్తున్న టైంలో ఈ బ్రిక్స్ మీటింగ్ అనేది జరిగింది. సో అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ సచ్ మీటింగ్ దట్ ఇంక్లూడెడ్ ఆల్ న్యూలీ ఇండక్టెడ్ మెంబర్స్. సో కొత్తగా ఇండక్ట్ అయిన మెంబర్స్ అందరితో కూడిన ఫస్ట్ సచ్ మీటింగ్ అని కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, ఇట్ ఆల్సో ఫాలోడ్ ద US-Israel attacks on Iran's nuclear program and the escalation in Israel's bombardment of Gaza. సో ఇట్ ఆల్సో ఫాలోడ్ అంటే తర్వాత జరిగిందండి. దేని తర్వాత జరిగింది? US-Israel ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద అటాక్ చేసిన తర్వాత, అలాగే ఇజ్రాయెల్ యొక్క బొంబార్డ్మెంట్ ఆఫ్ గాజాని ఇజ్రాయెల్ తన బాంబులతో ఉధృతంగా దాడి చేసింది. బొంబార్డ్మెంట్ అంటే అటాక్ అన్నమాట, రిపీటెడ్ అటాక్. ఓకే, ఎస్కలేషన్ అంటే పెరిగిపోవడం. సో ఇజ్రాయెల్ యొక్క బాంబు దాడి గాజా మీద పెరిగిపోయిన తర్వాత, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద US-Israel అటాక్స్ తర్వాత జరుగుతున్న ఫస్ట్ మీటింగ్గా చెప్పొచ్చు. దిస్ వాజ్ ద ఫస్ట్ సమ్మిట్ సిన్స్ ద 4-day ఇండియా-పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఇన్ మేలో ఇండియా పాకిస్తాన్ పెహల్గామ్ తీవ్రవాద ఘటన తర్వాత, ఇండియా యొక్క ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత జరిగిన మొట్టమొదటి సమ్మిట్గా కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఆఫ్టర్ ద G7 సమ్మిట్ ఇన్ కెనడాలో G7 సమ్మిట్ అయిన తర్వాత జరిగిన దానిగా చెప్పొచ్చు. అంటే దీని ముందు చాలా ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ జరిగాయి అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాం. ద బ్రిక్స్ గ్రూపింగ్ సీన్ యాజ్ ద నెక్స్ట్ ఛాలెంజర్ టు గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్డర్ ఈజ్ ఇన్ US President Donald Trump's crosshairs as he sees it mounting an alternative to the dollar in international trade. సో ఈ బ్రిక్స్ గ్రూపింగ్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ సీన్ యాజ్ ద నెక్స్ట్ ఛాలెంజర్ టు ద గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్డర్. ప్రజెంట్ గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్డర్కి ఇది నెక్స్ట్ ఛాలెంజర్ లాగా చూస్తున్నారు. గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్డర్ అంటే అర్థం ఏంటమ్మా? ద వే ద గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్ ఈజ్ ఆర్గనైజ్డ్ రైట్ నౌ. గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి? ద వే ద గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్ ఈజ్ ఆర్గనైజ్డ్. సో గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్ ఎలా ఆర్గనైజ్ అయింది? ఇప్పుడు డాలర్ డామినెన్స్లో కంప్లీట్గా డాలర్ అనేది డామినేట్ చేస్తుంది గ్లోబల్ ఫినాన్షియల్ సిస్టమ్ని. సో ఎంటైర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది డాలర్ రూపంలోనే జరుగుతున్న రోజులు ఇవి. ఇలాంటి టైంలో దానికి ఛాలెంజ్ చేసేలాగా
ఒక కొత్త ఫినాన్షియల్ ఆర్డర్ తీసుకొస్తారు అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎస్పెషల్లీ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దీన్ని అపోజ్ చేస్తున్నారు. క్రాస్ హెయిర్స్ అంటే అర్థం ఏంటన్నా, అటాక్ చేస్తున్నారు. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ సమ్వన్స్ క్రాస్ హెయిర్స్ అంటే వాళ్ళ క్రిటిసిజం, వాళ్ళ అటాక్, వాళ్ళ టార్గెట్లో అది ఉంది అని అర్థం. సో డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకని? యాజ్ హీ సీస్ ఇట్ మౌంటింగ్ అండ్ ఆల్టర్నేటివ్ టు ద డాలర్. ఇంటర్నేషనల్ ట్రేడ్లో డాలర్కి వీళ్ళు ఆల్టర్నేటివ్ తెచ్చేలా ఉన్నారు. బ్రిక్స్ సెపరేట్ కరెన్సీ ఇష్యూ చేస్తుందేమో అన్న డౌట్స్ ఉన్నాయి. డాలర్ ట్రేడ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ఆల్టర్నేటివ్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ట్రంప్ భావిస్తున్నారు. ఇన్ అడిషన్ ద గ్రూపింగ్ has several internal rivalries that have brought its sustainability into question. ఇది కాక విత్ ఇన్ దిస్ గ్రూపింగ్ చాలా ఇంటర్నల్ రైవలరీస్ ఉన్నాయి. ఆ ఇంటర్నల్ రైవలరీస్ వల్ల కూడా అసలు ఇది సస్టైనబుల్ అవుతుందా అవ్వదా, ఈ గ్రూపింగ్ నిలబడుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. ఎందుకంటే విత్ ఇన్ బ్రిక్స్ ఇండియాకి చైనాకి పడదు. ఇండియా చెప్పేదాన్ని చైనా యాక్సెప్ట్ చేయదు, చైనా చెప్పేదాన్ని ఇండియా యాక్సెప్ట్ చేయదు. అసలు ఇంటర్నల్ గొడవలతో ఉండే వాటిలో గ్రూపింగ్ సస్టైనబుల్ అవుతుందా లేదా అనే క్వశ్చన్స్ కూడా మనకి వచ్చాయి. ఇన్ ఏప్రిల్ ద బ్రిక్స్ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ ఎండెడ్ వితౌట్ ఏ జాయింట్ స్టేట్మెంట్ యాజ్ ద ఆఫ్రికన్ మెంబర్స్ హెల్డ్ అప్ ద వర్డింగ్ ఆన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఏప్రిల్లో బ్రిక్స్ యొక్క ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆ ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్ని మనం సమ్మిట్ అనం. ఇక్కడ దేశ అధినేతలు పాల్గొన్న మీటింగ్ని సమ్మిట్ లెవెల్ మీటింగ్ అంటాం. మిగిలినవన్నీ కూడా డిఫెన్స్ మినిస్టర్స్, ఫారిన్ మినిస్టర్స్ ఆ మీటింగ్స్ జరుగుతాయి, కానీ అవి సమ్మిట్స్ కాదు. సో ఫారిన్ మినిస్టర్స్ మీటింగ్లో జాయింట్ స్టేట్మెంట్ అనేది లేకుండానే మీటింగ్ ఎండ్ అయిపోయింది. ఎందుకని? ఆఫ్రికన్ మెంబర్స్ హెల్డ్ అప్ ద వర్డింగ్ ఆన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎక్స్పాన్షన్ గురించి, అందులో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి ఎక్స్పాన్షన్ గురించి అందులో వర్డింగ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. హెల్డప్ అంటే అర్థం ఏంటమ్మా? హెల్డప్ అంటే డిలే చేశారు, అబ్స్ట్రక్ట్ చేశారు, బ్లాక్ చేశారు అని అర్థం. సో దాని గురించి అక్కడ ఉన్న రాసిన సెంటెన్సెస్కి ఆఫ్రికన్ మెంబర్స్ యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల జాయింట్ స్టేట్మెంట్ అనేది రాకుండానే మనకి ఆ మీటింగ్ ఎండ్ అయిపోయింది. జనరల్గా ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్గా మల్టీలేటరల్ ఆర్గనైజేషన్ యొక్క మీటింగ్స్ జరిగినప్పుడు, గ్రూపింగ్స్ యొక్క మీటింగ్స్ జరిగినప్పుడు ఒక కమ్యూనిక్ లేదా జాయింట్ స్టేట్మెంట్ని రిలీజ్ చేస్తారు. ఈ జాయింట్ స్టేట్మెంట్ పైన అన్ని దేశాల ప్రతినిధులు సంతకాలు పెడతారు. అంటే మేమందరం దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము అని చెప్పి సంతకాలు పెడతారనమాట. సో అట్లాంటి అంటే అందుకని ఆ జాయింట్ స్టేట్మెంట్లో రాసే ప్రతి సెంటెన్స్, ప్రతి వర్డ్ ఇంపార్టెంటే. అది ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించేలా ఉన్నా వాళ్ళు సైన్ చేయరు. ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగించాలన్నా, వాళ్ళకి యాక్సెప్టబుల్ కాదని భావించినా వాళ్ళు సైన్ చేయరు అనమాట. Meanwhile, despite India's clarification in March that it is not considering de-dollarization of trade in any form and that there is no unified BRICS position on the issue, Brazil's President Lula da Silva doubled down on rhetoric against the US, saying that BRICS proves the world doesn't need an emperor. Okay. Meanwhile, డిస్పైట్ ఇండియాస్ క్లారిఫికేషన్, ఇండియా ఒకవైపు క్లారిఫికేషన్ ఇచ్చింది మార్చ్లో. ఏమని? దట్ ఇట్ ఈస్ నాట్ కన్సిడరింగ్ డీడాలరైజేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఎనీ ఫామ్. డీడాలరైజేషన్ ఆఫ్ ట్రేడ్ని మేము కన్సిడర్ చేయట్లేదని క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ, డీడాలరైజేషన్ అంటే అర్థం ఏంటమ్మా? మీ ట్రేడ్లో డాలర్ యూసేజ్ని తగ్గించడము. అంటే మామూలుగా ట్రేడ్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ అనేది యాజ్ ఆఫ్ నౌ డాలర్ ఫార్మాట్లోనే జరుగుతుంది. ఇండియా చైనా ట్రేడ్ చేసుకున్నా, ఇండియా పాకిస్తాన్ మధ్య ట్రేడ్ జరిగినా అది డాలర్లోనే జరుగుతుంది. మన కరెన్సీ వాళ్ళ కరెన్సీల్లో జరగవు. ఎందుకంటే డాలర్ ఈజ్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ కరెన్సీ యాజ్ ఆఫ్ నౌ. డీడాలరైజేషన్ అంటే అర్థం ఏంటి? ట్రేడ్లో డాలర్ వాడకాన్ని తగ్గించేయడం, దాన్ని డీడాలరైజేషన్ అంటాం. అయితే డీడాలరైజేషన్ మేము చేయాలనుకోవట్లేదు, మేము అది కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి ఇండియా క్లియర్గా మార్చిలోనే క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇంకా దెర్ ఈజ్ నో యూనిఫైడ్ బ్రిక్స్ పొజిషన్ ఆన్ ద ఇష్యూ. బ్రిక్స్లో కూడా డీడాలరైజేషన్ చేయాలని చెప్పి ఎప్పుడూ ఏ స్టేట్మెంటు ఇంకేమీ రిలీజ్ చేయలేదు, దాని గురించి ఏమీ మాట్లాడలేదు, దాని గురించి ఇంకా మాట్లాడడం కూడా జరగలేదు. ఏమీ జరగకుండానే మనకి ఇదంతా జరగలేదు. ఇది పక్కన పెడితే, కాకపోతే ఇవన్నీ ఒకవైపు అయితే ఇంకా బ్రెజిల్స్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే హీ డబుల్ డౌన్ అంటే అర్థం ఏంటి? ఇంటెన్సిఫైడ్, తీవ్రతను పెంచారు అని అర్థం.
ఏం తీవ్రత పెంచారు, దేని తీవ్రతను పెంచారు ఆయన? డబుల్ డౌన్ ఆన్ రెటారిక్ ఎగెనెస్ట్ ద యూఎస్కి ఎగెనెస్ట్గా రెటారిక్ని ఆయన ఇంటెన్సిఫై చేశారు. యూఎస్కి ఎగెనెస్ట్గా రెటారిక్ అంటే ఏంటమ్మా, ఆయన ఇస్తున్న స్పీచెస్ మాటల్ని ఇంటెన్సిఫై చేశారు, చెప్తూ సెయింగ్ దట్ బ్రిక్స్ ప్రూవ్స్ ద వరల్డ్ డజంట్ నీడ్ అన్ ఎంపరర్. ప్రపంచానికి ఎవరు ఎంపరర్ అవసరం లేదు. అంటే అమెరికా తనను తాను ఎంపరర్గా భావిస్తోంది, అమెరికా లేకపోతే ఏమీ అవ్వదని అనుకుంటారు, ప్రపంచానికి ఎవరూ అవసరం లేదు, ఎవరు బతుకు వాళ్ళు బతకగలరు అని బ్రిక్స్ ప్రపంచానికి చాటి చెబుతోందని చెప్పేసి బ్రెజిల్స్ ప్రెసిడెంట్ అనడం జరిగింది. బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ అనడం అనేది జరిగింది. సో ఇది మిస్టర్ ట్రంప్ని ఇరిటేట్ చేస్తుంది. ఎలా అంటే ఆయన ఇరిటేట్ అవుతారు కదా. మిస్టర్ ట్రంప్ హ్యాస్ సిన్స్ రిపీటెడ్, అప్పటి నుంచి ట్రంప్ ఏం చేశారమ్మా, హ్యాస్ సిన్స్ రిపీటెడ్ థ్రెట్స్ని రిపీట్ చేశారు, భయపెట్టడం మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. దట్ బ్రిక్స్ కంట్రీస్ వుడ్ ఫేస్ అన్ ఎక్స్ట్రా 10% టారిఫ్స్ డ్యూ టు ద గ్రూపింగ్స్ యాంటీ అమెరికన్ స్టాన్స్. వీరంతా కూడా అమెరికాకు వ్యతిరేకంగా స్టాన్స్ అంటే ఒక యాటిట్యూడ్ తీసుకుంటున్నారు, ఒక వ్యూ తీసుకుంటున్నారు కాబట్టి నార్మల్ కంటే మీకు ఎక్స్ట్రా 10% టారిఫ్ వేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు మిస్టర్ ట్రంప్. టారిఫ్ అంటే ఏంటమ్మా, సుంకాలు. An awkward moment for New Delhi as it attempts to conclude a trade agreement with Washington. వాషింగ్టన్తో ట్రేడ్ అగ్రిమెంట్ కంక్లూడ్ చేద్దాం అనే ప్రయత్నం చేస్తున్న టైంలో ఆయన మళ్ళీ ఎక్స్ట్రా 10% వేస్తారని బెదిరించడం అనేది ఇండియాకు ఒక ఆక్వర్డ్ మూమెంట్గా మనం చెప్పొచ్చు. డిస్పైట్ ఆల్ ద ఛాలెంజెస్, ఈ ఛాలెంజెస్ అన్నీ ఉన్నప్పటికీ ద రియో డిక్లరేషన్ అండర్లైన్ ద బేసిక్ కొహెషన్ అండ్ కన్సెన్సస్ విత్ ఇన్ బ్రిక్స్ మెంబర్స్ ఆన్ ఎ రేంజ్ ఆఫ్ ఇష్యూస్. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నప్పటికీ కూడా చివరికి డిక్లరేషన్ అనేది వచ్చింది, జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. ఇది దేన్ని అండర్లైన్ చేస్తుంది? ద బేసిక్ కొహెషన్ అంటే వాళ్ళ మధ్య ఉన్న ప్రాపర్ కలయిక, అలాగే కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం విత్ ఇన్ బ్రిక్స్ మెంబర్స్ అనే రేంజ్ ఆఫ్ ఇష్యూస్ రకరకాల ఇష్యూస్ పైన బ్రిక్స్ మెంబర్స్లో ఉన్న కన్సెన్సస్ మరియు కొహెషన్ని ఇది ఇండికేట్ చేస్తుంది. ఇన్ ద జాయింట్ స్టేట్మెంట్ దేర్ వాజ్ స్ట్రాంగ్ లాంగ్వేజ్ అగైన్స్ట్ ద అటాక్స్ ఆన్ గాజా and condemnation of the strikes on Iran given the risk to nuclear safety. సో ఈ జాయింట్ స్టేట్మెంట్లో గాజా మీద జరుగుతున్న అటాక్స్ పైన స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఉంది, అలాగే ఇరాన్ మీద జరిగిన దాడిని కూడా కండెమ్నేషన్ అంటే ఖండించడం కూడా మనకు కనిపిస్తుంది. న్యూక్లియర్ సేఫ్టీకి రిస్కులు ఉన్నాయనే విషయం తెలిసి కూడా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రాపర్టీస్ పైన, సెంటర్స్ పైన వీళ్ళు దాడి చేయడాన్ని ఖండించారు. ఇండియా వాజ్ ఏబుల్ టు ఎన్ష్యూర్ ఏ పారాగ్రాఫ్ విత్ టఫ్ లాంగ్వేజ్ condemning the Pahalgam terror attack and references to terror financing and cross-border movement of terrorists. ఇండియా కూడా పహల్గామ్ టెర్రర్ అటాక్ని ఖండించేలాగా ఒక టఫ్ లాంగ్వేజ్తో ఒక పారాగ్రాఫ్ ఉండేలాగా చేయగలిగింది. అలాగే టెర్రర్ ఫినాన్సింగ్ అండ్ క్రాస్ బార్డర్ మూవ్మెంట్ ఆఫ్ టెర్రరిస్టుల గురించి రెఫరెన్సెస్ కూడా అందులో పెట్టింది. అంటే టెర్రర్ ఫినాన్సింగ్ని ఆపాలి, క్రాస్ బార్డర్ మూవ్మెంట్ ఆఫ్ టెర్రరిస్టుని ఆపాలనే విషయాన్ని కూడా ఇండియా దానికి సంబంధించిన లాంగ్వేజ్ని కూడా పెట్టించగలిగింది. India and Brazil won endorsements of the whole grouping on playing a larger role at the UN, including the Security Council. ఇండియా మరియు బ్రెజిల్కి మిగిలిన గ్రూపింగ్ యొక్క ఫుల్ సపోర్ట్ అనేది లభించింది. ఏ విషయంలో? యునైటెడ్ నేషన్స్లో ఇంకా లార్జర్ రోల్ ప్లే చేసే పెద్ద కంట్రీస్గా బ్రెజిల్, ఇండియా అయ్యాయని చెప్పేసి ఎండోర్స్మెంట్ వచ్చింది. ఇంక్లూడింగ్ ద యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా వీళ్ళకి ఇంకా బెటర్ రోల్ కావాలి అనేది జరుగుతోంది. మొత్తం గ్రూప్ దాన్ని సపోర్ట్ చేస్తుంది. ది absence of the Chinese and the Russian presidents allowed more space for the non-P5 countries to promote a common vision for the global south, adding several important resolutions on energy security, climate change and reordering the WTO. చైనా మరియు రష్యా ప్రెసిడెంట్స్ లేకపోవడం వల్ల P5 కంట్రీస్ అంటే P5 కంట్రీస్ అంటే అర్థం ఏంటమ్మా? రష్యా, చైనా, యుఎస్, యూకే, ఫ్రాన్స్, ఈ 5ని మనం P5 కంట్రీస్ అంటాం. అంటే పర్మనెంట్ 5 యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కలిగిన 5 కంట్రీస్. P5 అంటే ఏంటి? రష్యా, చైనా కాకుండా ఉన్న మిగిలిన బ్రిక్స్ కంట్రీస్ అంటే బ్రెజిల్, ఇండియా, సౌత్ ఆఫ్రికా మరియు ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన 5 కంట్రీస్. సో 8 కంట్రీస్ కూడా గ్లోబల్ సౌత్ కోసం ఒక కామన్ విజన్ని ప్రమోట్ చేసే స్పేస్ వారికి లభించింది. గ్లోబల్ సౌత్ అంటే అర్థం ఏంటి? ప్రపంచంలో ఉన్న డెవలపింగ్ కంట్రీస్, ప్రధానంగా డెవలప్మెంట్ కానివి, డెవలప్మెంట్ అవుతున్న అంటే నాన్ డెవలప్డ్ వరల్డ్, డెవలప్డ్ కంట్రీస్ కానివన్నీ కూడా మనకి గ్లోబల్ సౌత్ కిందకి వస్తాయి. ఇంకో విచిత్రం ఏంటంటే మీరు వరల్డ్ మ్యాప్ చూసినప్పుడు ఈ కంట్రీస్ అన్నీ కూడా మీకు సదరన్ పార్ట్లోనే కనిపిస్తాయి. అంటే మీకు లెఫ్ట్ సైడ్ వరల్డ్ మ్యాప్లో లాటిన్ అమెరికా, కొంచెం పక్కకు వస్తే ఆఫ్రికన్ కంట్రీస్, ఇంకొంచెం పక్కకు వస్తే సౌత్ ఏషియన్ కంట్రీస్, ఇవన్నీ కూడా మనకి గ్లోబల్ సౌత్ కిందకి మనం చెప్పొచ్చు. అంటే అక్కడ ఉన్నాయని కాదు,
అవి సౌత్లో ఉన్నాయి కాబట్టి వాటిని గ్లోబల్ సౌత్ అంటారు అనుకోకూడదు. అవన్నీ కూడా డెవలపింగ్ కొలనైజేషన్, ఇవన్నీ కూడా ఈ యూరోపియన్ కంట్రీస్ యొక్క కొలనైజేషన్ వల్ల సఫర్ అయిన కంట్రీస్. డెవలప్మెంట్కి ఆ యూరోపియన్ కంట్రీస్ అమెరికా అంత ఎక్కువగా డెవలప్ కాని కంట్రీస్. సో ఈ కంట్రీస్ అన్నిటికీ ఒక కామన్ విజన్ని ప్రమోట్ చేయడానికి కూడా వీళ్ళకి టైం దొరికింది, ఎందుకంటే రష్యా చైనా లేవు కాబట్టి. సో అందుకని ఎనర్జీ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూ సీ ద వర్డ్ సెక్యూరిటీ, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే భద్రత. మనకి ఫుడ్ సెక్యూరిటీ అంటాం. ఫుడ్ సెక్యూరిటీ అంటే అర్థం ఏంటి, ఫుడ్ యొక్క అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ, ఎఫర్డబిలిటీ. 3 ఏలు. ఫుడ్ అవైలబుల్గా ఉండాలి, యాక్సెసిబుల్గా ఉండాలి, ఎఫర్డబుల్గా ఉండాలి. అవైలబిలిటీ అంటే ఇనఫ్ ఫుడ్ పండించగలగాలి, యాక్సెసిబిలిటీ అంటే అది మన మార్కెట్లో అందుబాటులో ఉండాలి, ఎఫర్డబిలిటీ అంటే మనం కొనే రేట్లో దొరకాలి. అప్పుడు 3 ఏలు ఫుడ్ సెక్యూరిటీ ఉన్నట్టు. ఎనర్జీ సెక్యూరిటీ అన్న సేమ్ మీనింగే. ఎనర్జీ ఇనఫ్ అవైలబుల్గా ఉండాలంటే ప్రొడక్షన్ జరగాలి, అది మనకి అందుబాటులో ఉండాలి, అండ్ అది యాక్సెసిబుల్గా ఉండాలి. సో ఈ 3 ఉంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీ ఉన్నట్టు. సో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి రెజల్యూషన్స్, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన రెజల్యూషన్స్, అలాగే రీఆర్డరింగ్ ద డబ్ల్యూటీఓ అనేది ప్రస్తుతానికి వెస్టర్న్ కంట్రీస్కి అనుకూలంగా పనిచేస్తుంది. వాళ్ళ రెజల్యూషన్స్ కానీ వాళ్ళ ప్రొసీజర్స్ అన్నీ కూడా వాళ్ళకి సూటబుల్గా ఉన్నాయి. గ్లోబల్ సౌత్ నష్టపోతుందన్న అనుమానాలు ఉన్నాయి కాబట్టి డబ్ల్యూటీఓలో కూడా రీఆర్డరింగ్ జరగాలని కూడా రెజల్యూషన్స్ చేయడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ద రియో డిక్లరేషన్ ఆల్సో టుక్ ఎ స్టర్న్ వ్యూ ఆఫ్ ద యుఎస్ఎస్ మూవ్స్ ఆన్ టారిఫ్స్. రియో డిక్లరేషన్ అనేది అమెరికా యొక్క మూవ్స్ ఆన్ టారిఫ్స్ పైన అమెరికా యొక్క యాక్షన్స్ వైపు కూడా స్టర్న్ అంటే స్ట్రిక్ట్ సీరియస్ వ్యూ తీసుకుంది అని అర్థం. As India prepares for its leadership of the BRICS grouping next year BRICS grouping leadership ఇండియా తీసుకోబోతోంది, దానికి సిద్ధం అవుతోంది. ఈ సమయంలో that now represents about half the global population. BRICS కంట్రీస్లో half the global population ఉంది. ఇప్పుడు అరౌండ్ 40% ఆఫ్ ద గ్లోబల్ జీడిపి BRICS కంట్రీస్లోనే ఉంది. అండ్ a quarter of global trade, 1/4 గ్లోబల్ ట్రేడ్, 1/4 ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ కూడా మనకి బ్రిక్స్ కంట్రీస్లోనే జరుగుతుంది. ఇట్ కెన్ మూవ్ ఫార్వర్డ్ విత్ దిస్ కన్సెన్సస్, ఫుల్ఫిల్లింగ్ ద విజన్ ఫర్ ద గ్రూపింగ్స్ acronym that Mr. Modi recast as building resilience and innovation for cooperation and sustainability. బ్రిక్స్, BRICS ఏంటమ్మా దాని ఒరిజినల్ ఏమేంటి? బి అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా కదా బ్రిక్స్. దానికి మోదీ కొత్త పేరు పెట్టారు. ఏంటది? బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అని కొత్త పేరు మోదీ గారు పెట్టారు. సో దానికి తగ్గట్టు దాని విజన్ని ఫుల్ఫిల్ చేసే దిశగా ఇది ముందుకు వెళ్తుంది అని చెప్పి మనం కోరుకుందాం. సో 5 కీ టేక్ అవేస్ ఫ్రమ్ దిస్ ఇచ్చాను ఇక్కడ. అలాగే మరి టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటంటే మీరే చెప్పాలి. మొత్తం విన్నారు, నేను చెప్పాను. ఆథర్ యొక్క టోన్ ఎలా ఉంది? పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? మీరు చెప్పొచ్చు. ఈసారి జనరల్గా హిందువుల ఎడిటోరియల్స్లో టోన్ అనేది ఎవరినైనా క్రిటిసైజ్ చేస్తూ వస్తుంది. బట్ ఈసారి ఆథర్ టోన్ మీకు గమనిస్తే ఇది ఆప్టిమిస్టిక్గా ఉంది, పాజిటివ్గా ఉంది. ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, అందరి మధ్య కొహెషన్ ఉందని చెప్తున్నారు. ఓకే, అందరి మధ్య కొహెషన్ అనేది ఉందని కూడా మనం చూస్తున్నాము. ఒక మాట మీద ఉన్నారనేది కూడా మనం చూస్తున్నాం. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్టిమిస్టిక్. సర్కాస్టిక్ అంటే వెటకారం అని, అలామిస్ట్ అంటే ఏదో డేంజర్ జరగబోతుందని చెప్పడం, ఇండిఫరెంట్ అంటే పట్టించుకోకపోవడం. అలా ఏవి కాదు, ఆప్టిమిస్టిక్. ఇది ఆప్టిమిస్టిక్గా ఉంది. సో ఆన్సర్ ఈజ్ బి. వాట్ ఈజ్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద ఎడిటోరియల్? ఎడిటోరియల్ చెప్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఎడిటోరియల్ చాలా పాయింట్స్ చెప్తుంది, బట్ అందులో సెంట్రల్ ఐడియా ఏంటి? బ్రిక్స్ ఈజ్ అ ఫెయిలింగ్ ఆర్గనైజేషన్. అవునా? ఇది నెగిటివ్గా ఉంది సెంటెన్స్. మీరు ఎప్పుడు కూడా టోన్ అనేది మీరు బాగా ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని బట్టి మెయిన్ ఐడియా కూడా మనం చెప్పొచ్చు. టోన్ అనేది పాజిటివ్ టోన్లో ఉంది కాబట్టి నెగిటివ్ టోన్లో ఉన్న సెంటెన్సెస్ అన్ని మీరు కొట్టేయచ్చు. నెగిటివ్ టోన్లో ఉంచుకోండి, బ్రిక్స్ ఈజ్ ఫెయిలింగ్ ఆర్గనైజేషన్ లేదు. మన పాజిటివ్ టోన్లో బ్రిక్స్ గురించి రాశారు. ఇండియా ఈజ్ యూజింగ్ బ్రిక్స్ యాజ్ అ టూల్ టు ఫైట్ టెర్రరిజం. ఇండియా టెర్రరిజంని ఫైట్ చేయడానికి ఒక టూల్గా వాడుతోందని రాశారు. ఇది చూడడానికి బాగానే ఉంది, కానీ ఇది మెయిన్ ఐడియానా? ఇది కేవలం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఈ సెంటెన్స్ అనేది ఉంది. బ్రిక్స్ని టెర్రరిజంని ఫైట్ చేయడానికి ఇండియా వాడుతుందంటే మీరు అనిపించవచ్చు అది కరెక్టే కాదు సార్. మీకు కరెక్టా తప్ప అని అడగలేదు, సెంట్రల్ ఐడియా అడిగారు. కొన్నిసార్లు ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవ్వచ్చు. ఆర్టికల్ ప్రకారం 4 కరెక్ట్ అవ్వచ్చు, కానీ మిమ్మల్ని అడిగింది కరెక్టా తప్ప అని కాదు. మిమ్మల్ని అడిగింది
మెయిన్ ఐడియా ఏంటి అని, అదే మెయిన్ ఐడియానా లేకపోతే కాదా అనేది అడిగారు, అంతేగాని అది కరెక్టా తప్ప అని అడగలేదు. సో ఇది కరెక్ట్లా అనిపించినప్పటికీ ఇది మెయిన్ ఐడియా కాదు. బ్రిక్స్ హ్యాస్ ప్రూవెన్ ఇట్స్ కొహెషన్ అండ్ రిలవెన్స్ త్రూ రియో డిక్లరేషన్ డిస్పైట్ మల్టిపుల్ ఛాలెంజెస్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎప్పుడు కూడా మెయిన్ ఐడియా అనేది బ్రాడ్గా ఉండాలి, అంటే బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్ని కవర్ చేసేలాగా ఉండాలి. ఒక్క చిన్న టాపిక్ గురించి మాట్లాడేవి 90% మెయిన్ ఐడియాస్ అవ్వవు. సో ఈ రెండింటిని మీరు గమనిస్తే ఏది బ్రాడర్గా ఉంది, సి అనేది మచ్ బ్రాడర్ దాన్ బి. యునైటెడ్ స్టేట్స్ ఈస్ టేకింగ్ ఓవర్ ద గ్లోబల్ ఫైనాన్షియల్ ఆర్డర్ అగైన్, నో, ఆన్సర్ ఈస్ బి. Which of the following can be logically inferred? Answer is C. I'm sorry. Which of the following can be logically inferred from the editorial? ఎడిటోరియల్ని బేస్ చేసుకొని మనం లాజికల్గా ఏం చెప్పొచ్చు, ఎడిటోరియల్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అని క్వశ్చన్. ఎడిటోరియల్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు. ఓకే, ఇన్ఫరెన్స్ అంటే అర్థం అదే. చెప్పండి మీరు ఆన్సర్. బ్రిక్స్ విల్ కంప్లీట్లీ రీప్లేస్ ద యూఎస్ డాలర్ ఇన్ గ్లోబల్ ట్రేడ్, నో. ఇండియా అండ్ యూఎస్ ఆర్ ఆన్ ద వెర్జ్ ఆఫ్ కటింగ్ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్, ఎక్స్ట్రీమ్. ద అబ్సెన్స్ ఆఫ్ చైనా అండ్ రష్యా అట్ ద సమ్మిట్ గేవ్ నాన్ P5 మెంబర్స్ మోర్ రూమ్ టు షేప్ బ్రిక్స్ ఎజెండా. ఎస్, ఆ రెండు దేశాలు లేకపోవడం వల్ల మిగిలిన కంట్రీస్కి బ్రిక్స్ ఎజెండాని షేప్ చేయడానికి ఎక్కువ స్పేస్ దొరికింది. అబ్సల్యూట్లీ కరెక్ట్ అని మనం చెప్పొచ్చు. Which of the following is an underlying assumption in the editorial? ఎడిటోరియల్ యొక్క అండర్లయింగ్ అసంప్షన్ ఏంటి? A cohesive BRICS can influence global governance reforms? Absolutely correct. బ్రిక్స్ స్ట్రాంగ్గా ఉంటే అక్కడ మీకు ఆర్టికల్లో చూడండి, WTO గురించి మార్చడానికి, WTO యొక్క ఆర్డర్ని మార్చాలని అంటున్నారు, అలాగే గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్డర్ మారాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ బ్రిక్స్ యొక్క చెప్పాను కదమ్మా, రాధే అన్ని టోన్స్ యొక్క మీనింగ్ చెప్పాను నేను, వినట్లేదా? సర్కాస్టిక్ అంటే ఏంటి అని చెప్పానుగా. WTO గ్లోబల్ ఫినాన్షియల్ ఆర్డర్ అంటే డాలర్ డామినేట్గా ఉంది, ఇవన్నిటిని మార్చాలని చెప్పేసి బ్రిక్స్ అనుకుంటుంది. సో బ్రిక్స్ కోహెసివ్గా ఉంటే ఆ రిఫార్మ్స్ అనేవి తీసుకురావచ్చు, అలాగే UNSCలో కూడా రిఫార్మ్స్ తీసుకురావచ్చు అనేది అజంప్షన్గా మనం చెప్పొచ్చు. రైట్. సో ఆస్పిరెంట్స్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకొని మీరు హిందూ పేపర్ని కాన్ఫిడెంట్గా చదవగలగాలి అనుకుంటే, హిందూ పేపర్ ద్వారా RC చేయాలి అనుకుంటే, మీరు ప్రిపేర్ అయ్యే ప్రతి ఎగ్జామ్కి పనికొచ్చేలాగా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాసెస్ ఉంటాయి. సో దీంట్లో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్ ఉంటాయి, బ్యాంక్ వాళ్ళకి, SSC వాళ్ళకి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. ఇది కేవలం అతి తక్కువ ప్రైస్కి నేను పెడుతున్నాను, కొన్ని రోజులు మాత్రమే ఉంటుందమ్మా, తర్వాత నేను వ్యాలిడిటీ తగ్గించబోతున్నాను. I am going to make 999 rupees for 1 month validity. Right now it is available for 3 months. తర్వాత 1 month వ్యాలిడిటీకి మార్చేస్తున్నాము. సో షార్ట్ టర్మ్ కోర్సెస్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయట్లేదు. LTX అంటేనే లాంగ్ టర్మ్, లైఫ్ టైం. సో లైఫ్ టైం తీసుకునే వాళ్ళకి తగ్గిస్తాం, కానీ ఈ 1 month 999 దీన్ని ఎక్కువగా మేము సపోర్ట్ చెయ్యం. బట్ స్టిల్ చాలామంది అంత పే చేయలేము అనుకుంటున్నారు కాబట్టి 999 ప్రస్తుతానికి ఉంచాను. 3 months వ్యాలిడిటీతో యాజ్ ఆఫ్ నౌ వస్తుంది, కావాలంటే తీసుకోండి, తర్వాత రిమూవ్ చేసేస్తాను నేను. ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ ఆప్షన్ ఆల్ టుగెదర్. 999 ఆప్షన్ ఉంటుంది కానీ 1 month వ్యాలిడిటీ ఇస్తాను. అలాగే బ్యాంక్, SSC, రైల్వే కోర్సెస్కి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎవరికి నచ్చిన ప్రోగ్రామ్ మీరు డెమో చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. సో దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.